రాజులు 5. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందుదని విని తన సేవకులకు సొలొమోను నొద్దకు పంపాను. ఏలైనగా హీరాము ఎన్నటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధంలో అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామం ఘనతకు అతడు మందిరమును కట్టింప వీడులేకపోయాడన్న సంగతి నీవెరుగుదువు. అతడు ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండెను. అపాయం ఏమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలకు నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నా సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు. నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరము కట్టించమని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామము ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశము కలవాడనే ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవిమ్మము. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మానులను నరుకుట యందు సిదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను కనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదనను అనను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానము నేను అంగీకరించితిని. దేవదారు మ్రాణులను గూర్చి సరళపు మ్రాణులను గూర్చి నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలము సముద్రము మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొను. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చినవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపగా సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తుమ్మల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇజ్రాయేల్ అందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయు వారేరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మంది లెబానోనుకు పంపించెను. ఒక నెల లెబానోనులో 2 నెలలు అతని ఇంటి వద్ద వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. అతడు మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతములందు మానులు నరుకువారు 80,000 మంది ఉండిరి. వీరు కాక పని మీద ఉన్న సొలొమోను శిల్పకారులు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారి మందిరము యొక్క పునాదికి చెక్కిన రాళ్లతో వేటకు గొప్ప రాళ్లను మిక్కిలి గల రాళ్లను తెప్పించారు. ఇలా కూడా సొలొమోను పంపిన వారు గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రాణులను నరుకు రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి.